స్నేహితులారా, వర్డ్ రిసన్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఆదికాండం గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకుంటున్నాం. ఇక నేటి ఈ కార్యక్రమంలో జలప్రలయం తర్వాత నోవాహు ఓడ నుండి బయటికి వచ్చి దేవునికి బలిపీఠమును నిర్మించిన వైనాన్ని గూర్చి మరియు అతడు పొందిన క్రొత్త సూచనలు మరియు క్రొత్త ఏర్పాట్లను గూర్చి తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనం నుండి 9వ అధ్యాయము 5వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముందుగా భూమి ఆరిపోవుటను గూర్చి నోవహు ఓడను వదిలి బయటకు రావడాన్ని గురించి చూస్తాం. ఇక మనము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను. ప్రియులరా, ఇది మనల్ని 261 రోజుల వద్దకు తీసుకుని వస్తుంది. అంటే జలప్రలయం మొత్తము సమయము 371 రోజులు, అంటే ఒక సంవత్సరానికి పైగా విస్తరించింది. ఇది బైబిల్ వచనం ప్రకారము జలప్రలయము సార్వత్రికమైనదనే సూచనకు సరిపోతుంది. అది కేవలము ఒక స్విమ్మింగ్ పూలు నిండడం కాదు, అది ఖచ్చితంగా అంతకంటే ఎక్కువే. జలప్రలయం విషయంలో ఇతర ఆవిష్కరణలు అనగా అనేక విషయాలు కనుగొనడం కూడా జరిగాయి. మరియు జలప్రలయము సార్వత్రికమైనదని, అది సమస్త భూమిని కప్పివేసిందని భావించే డాక్టర్ జేఈ షెల్లీ యొక్క మాటలను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. అతడు ఏమన్నాడంటే, దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ మ్యామూత్ అనగా ఏనుగుల కుటుంబానికి చెందిన ఒకలాంటి భారీ శరీరం కలిగిన జంతువుల విషయంలో కనిపిస్తుంది. ఈ ఏనుగులు సైబీరియాలోని టాండ్రా ప్రాంతంలో, ఆసియా ఖండం పొడవునా మరియు అలాస్కా, కెనడా ఉత్తర ప్రాంతాల్లో గడ్డకట్టిన బురదలో పూడిపోయి కనిపిస్తాయి. అవి చిత్తడి నేలల్లో కూరుకుపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో వందల వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. ఈ ఏనుగులను పరీక్షించగా అవి నీటిలో మునిగి చనిపోయాయని తేలిందని ఆయన ఇంకా చెప్తాడు. ఒకవేళ అవి కేవలము బురదలో కూరుకుపోయి ఉంటే ఆకలితో చనిపోయి ఉండేవి. ఉత్తరం వైపు ఎంత దూరం వెళితే అంతగా అవి ఎక్కువగా కనిపిస్తాయి. చివరికి ఆర్కిటిక్ వలయంలోని శ్వేత సముద్రపు ద్వీపాల నేల కోరదంతలు కలిగి అంతరించిపోయిన పెద్ద పిల్లి జాతికి చెందిన మాంసాహార జంతువు, భారీ జింక, గుహ ఎలుగుబంటి, కస్తూరి ఎద్దుల ఎముకలతో పాటు నేలలో పాతుకుపోయిన చెట్ల కాండాలు మరియు చెట్లతో కలిసి ఎక్కువగా వాటి ఎముకలతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో చెట్లు లేవు. సమీపంలోని చెట్లు కూడా దాదాపు 1000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో సంవత్సరానికి కేవలము 3 నెలలు మాత్రమే పెరిగే కృంగిపోయిన వృక్ష సంపదను మ్యామూత్లు అనగా ఆ ప్రాచీన ఏనుగులు తినలేవు. 100 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ వృక్ష సంపద వాటిలో ఒకదానిని ఒక నెల పాటు బ్రతికించడానికి కూడా సరిపోదు. వాటి కడుపులో ఉన్నటువంటి ఆహారము దేవదారు, ముండ్ల పొద కొమ్మలు మొదలైనవి. ఈ మ్యామూత్లు అనగా ప్రాచీన ఏనుగులు ఆ బురద మెత్తగా ఉన్నప్పుడు అందులో సజీవంగా పూడుకొని పోయాయి. అవి మరియు ఆ బురద అకస్మాత్తుగా గడ్డకట్టాయి మరియు అప్పటి నుండి అవి ఎప్పుడు కూడా కరగలేదు.
ఎందుకంటే వాటిలో కుళ్ళిపోయే సంకేతాలు ఏవి కనిపించవు. 1000 సంవత్సరాలకు పైగా లండన్ రేవులో మ్యాముత్ అనగా ప్రాచీన ఏనుగు యొక్క దంతాలు అమ్ముడవుతున్నాయి. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లండన్ రేవుల దంతాల దుకాణం నుండి ఒక మ్యాముత్ అనగా ప్రాచీన ఏనుగు యొక్క తల మరియు దంతాలను కొనుగోలు చేసింది. ఆ తల పూర్తిగా తాజాగా ఉంది మరియు దాని అసలు బొచ్చుతో కప్పబడి ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సార్వత్రిక జల ప్రళయాన్ని సందేహిస్తే మిమ్మల్ని ఒప్పించడానికి ఇక్కడ తగినంత కంటే కూడా ఎక్కువగా రుజువు ఉందని గ్రహించగలరు. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 18, 19 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడన్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. ప్రియులారా, ఇక్కడ నోవహు ఆ ఓడలో నుండి బయటికి వచ్చి బలిపీఠాన్ని కట్టి బలి అర్పించినట్లుగా చూస్తాం. ఇప్పుడు దేవుడు నోవహుతో ఒక నిబంధన చేయబోతున్నాడు. మనం తర్వాతి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఈ క్రొత్త ఆరంభాన్ని చూస్తాం. ఈ నిబంధన చాలా ముఖ్యమైనది. దేవుడు దీనిని నోవహుతో చేసినప్పుడు ఆయన ఈరోజు భూమిపై ఉన్న మానవ కుటుంబంతో నిబంధన చేసినట్లే అని మనం గుర్తించాలి. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇప్పుడు మీరు చూస్తున్నారా, నోవహు పవిత్రమైన జంతువుల్లో 7 మరియు అపవిత్రమైన జంతువులో 2 మాత్రమే ఎందుకు తీసుకున్నాడు? అతడు ఇప్పుడు పవిత్రమైన జంతువులను బలులుగా అర్పిస్తున్నాడు. నోవహు ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు అతడు చేసిన మొదటి పని యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన ఒక్కొక్క దహన బలిని అర్పించడమే. ఆ దహన బలి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అది దేవుని సన్నిధిలో అంగీకారంనకు మరియు ఆయనను గుర్తించి దేవునికి స్తుతి చెల్లించే సూచనగా అర్పించబడింది. నిస్సందేహంగా చెప్పవచ్చు, ఆ నిర్దిష్ట సమయంలో నోవహు పట్ల దేవుడు సంతోషించడానికి కారణమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాజ్ఞానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అది ముమ్మాటికి ఎంతో నిజమని మీరు సులభంగా వ్రాసుకోవచ్చు. మీ యవ్వనం గురించి ఏమిటి? మీ మనసులోని ఊహలు చెడ్డగా ఉన్నాయా లేదా? మన సమకాలీన సమాజంలో యువత యొక్క తిరుగుబాటును మనం చూడగలం. మరియు వారు వెళ్ళిన దిశ గమనించడం ఆసక్తికరం కాదంటారా? వారు కూడా అదే దిశలో వెళ్ళారు. మానవుని హృదయమందలి ప్రతి ఊహ బాల్యము మొదలుకొని చెడ్డవే మరియు అది ఏమాత్రము మెరుగుపడదు. ఒక దైవ సేవకుడు ఒక రాత్రి తనకు తెలిసిన ఒక వ్యక్తిని దర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ రోగుల మంచాల మధ్య ఒకలాంటి తెర లాగబడి ఉంది. అయితే ప్రక్కనున్న రోగి తన భర్తతో మాట్లాడుతున్నట్లు అతడు గమనించాడు. ఒకరిని మించి మరొకరు ఎవరు ఎక్కువ బూతులు తిట్టగలరో చూడ్డానికి ఆ ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నట్లుగా అనిపించింది. ఇద్దరు మనుషుల నోటి నుండి నేను ఇంతటి అసభ్యకరమైన తిట్లను ఎప్పుడూ వినలేదు అని ఆ దైవ సేవకుడు ఎంతో బాధతో చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే మానవుని హృదయమందలి ఊహలు అవి బాల్యము మొదలుకొని చెడ్డవే. ఇది కేవలము చాలా కాలం క్రితము చేయబడిన ఒక ఖచ్చితమైన సరి అయిన ప్రకటన. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను
వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నిజంగా జలప్రళయం ఎంత విస్తృతంగా ఉండిందంటే అది భూమిని వంచివేసిందని సూచించబడింది. మీకు తెలిసినట్లుగా భూమి తన అక్షంపై నిటారుగా లేదు. చెప్పాలంటే మనము కేంద్రం నుండి ప్రక్కకు ఉన్నాం. అయస్కాంత కేంద్రం మనము పరిభ్రమిస్తున్న కేంద్రం కంటే భిన్నంగా ఉంది. ఈ క్రమంలో ఎక్కడో ఏదో జరిగింది, మరియు అది సరిగ్గా ఈ సమయంలోనే జరిగిందని చాలామంది నమ్మకం. భూమి ఆ విధంగా భ్రమించడం వలనే మనకు ఋతువులు ఏర్పడతాయి. అది ఒక చలించిపోయే, వణుకుతున్న, ఊగిసలాడే బొంగరంలా తిరుగుతున్నట్లు ఉంటుంది. మీకు గుర్తుంది కదా, మీరు చిన్నప్పుడు బొంగరాన్ని తిప్పినప్పుడు అది నెమ్మదిగా తిరగడం తగ్గిపోయి తూలిపోవడం, వణుకుతూ ఊగిసలాడుతుండడం మొదలుపెట్టేది. ఈరోజు భూమి కూడా అదే విధంగా తిరుగుతుంది. దాని ఫలితంగానే మనకు ఋతువులు వస్తున్నాయి. జలప్రళయానికి ముందు మానవుడు ఇంగ్లీష్ ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 3 విషయాలను నేర్చుకున్నాడు. ఒకటి, రిబెలియన్ అగెయిన్స్ట్ గాడ్ వాజ్ రియలైజ్డ్, అనగా దేవునిపై తిరుగుబాటు స్పష్టంగా వ్యక్తమైంది, అది బహిరంగంగా బయటపడింది. 2, రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ వాజ్ రిజెక్టెడ్ బై మ్యాన్, అనగా దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షతను మానవుడు తిరస్కరించాడు. నోవహు సాక్ష్యం వారిని చేరలేదు. ఇక 3, రిపెంటెన్స్ వాజ్ అబ్సల్యూట్లీ రెప్యూడియేటెడ్, అనగా దేవుని వైపుకు తిరిగి రావడము అస్సలు జరగలేదు. దేవుడు కల్పించిన ఆశ్రయాన్ని మనుషులు నిరాకరించారు. మరియు 120 సంవత్సరాల పాటు నోవహుకు బయటి వ్యక్తులతో మార్పు చెందిన ఒక్క అనుచరుడు కూడా లభించలేదు. ఇవే ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి 3 విషయాలు. మనుషులు తిరుగుబాటులో నడిచారు, వారు దేవుని ప్రత్యక్షతను తిరస్కరించారు, మరియు వారి వైపు నుండి ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ మనిషి నోవహు ఓడ నుండి బయటికి వచ్చినప్పుడు అతడు ఒక చాలా ప్రత్యేకమైన స్థానంలో నిలబడ్డాడు. అతడు ఆదాము కలిగి ఉన్న ఒకప్పటి స్థానంలో, మానవ జాతికి మళ్ళీ తలగా ఉండే స్థానంలో నిలబడ్డాడు. మనమందరము ఆదాముకు సంబంధించిన వారమని చెప్పబడింది, కానీ మనము దానికంటే దగ్గరి బంధువులం. మనమందరము నోవహుకు సంబంధించిన వారమే. ఒక మాటలో చెప్పాలంటే నోవహు ఈరోజు మనందరికీ తండ్రి లాంటివాడు. ఇప్పుడు మనము 9వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక్కడ దేవుడు నోవహుకు ఇస్తున్న కొత్త సూచనలు మరియు ఏర్పాట్లను చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక కొత్త ఆరంభానికి వస్తున్నాం. అది ఎంతటి విప్లవాత్మకమైన ఆరంభమో గ్రహించడం మన కష్టమని చెప్పవచ్చు. మానవ మనస్సాక్షి యొక్క నిర్వహణ శకము లేదా మానవ మనస్సాక్షి ఆధారిత కాలము ముగిసింది. మరియు ఇప్పటి నుండి దేవుడు మానవుణ్ణి ప్రభుత్వం కిందికి ఉంచుతున్నాడు, అనగా మానవ ప్రభుత్వం అనేది ప్రారంభమైంది అని చెప్పాలి. ఇప్పుడు మానవుడు తనను తానే పరిపాలించుకోవాలి. నోవహుతో దేవుడు చేసిన నిబంధనలో మనము దీనిని కొంత చూస్తాం. మరియు దేవుడు నోవహుతో నిబంధన చేసినప్పుడు ఆయన అది నేటి మనతో కూడా, అనగా మీతో నాతో చేసినట్లే అని మనం గుర్తుంచుకుందాం. ఎందుకంటే ఆయన దానిని సమస్త మానవ జాతితో చేశాడు. ఇక దేవుడు చేసిన క్రొత్త సూచనలను మరియు ఏర్పాట్లను గమనిద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ నింపుడి అనే పదము అర్థవంతమైనదని, ఎందుకంటే జల ప్రళయానికి ముందు ఒక నాగరికత ఉందని మనకు తెలుసు. మరియు ఇప్పుడు జల ప్రళయం తర్వాత ఒక నాగరికత ఉండబోతుంది. ఆదాముతో భూమిని నింపమని చెప్పినప్పుడు ఆదాముకు ముందు జీవులు ఉన్నారని మనం భావించవచ్చు. వాటిని నేను ఏమని పిలవాలో తెలియదు. అవి స్పష్టంగా దేవుని సృష్టి యొక్క జీవులు.
అంతకు మించి నేను ఏమి చెప్పినా అది ఊహ మాత్రమే అవుతుంది. ప్రియులారా, మొదట దేవుడు నోవహుతో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పడం గమనించాలని కోరుతున్నాను. మానవాళి వ్యాప్తి చెందబోతుంది. దేవుడు ఈ ఆజ్ఞను ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చాడని గుర్తుంచుకోవాలి. ఈరోజు మనము జనాభా విస్ఫోటన సమయంలో ఉన్నాం. అనగా జనాభా విస్తారంగా పెరిగిపోతుంది మరియు అతి జనాభా చాలా ప్రమాదకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ నోవహు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాడు. అతడు మరియు అతని కుటుంబం మాత్రమే అక్కడ ఉన్న ఏకైక వ్యక్తులు. ఉదాహరణకు, ఒకసారి ఉదయం పూట ఒక ముఖ్యమైన పని మీద వెళ్తూ మీరు హైవేపై కారు నడుపుతున్నారని ఊహించుకోండి. మీ ముందు కార్లు, మీ కుడివైపు కార్లు, మీ ఎడమవైపు కార్లు, మీ వెనక కార్లన్నీ హారన్లు మోగిస్తున్నాయి. మీరు తీవ్రమైన ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత సుమారు 1 సంవత్సరం గడిచాక మీరు మళ్ళీ అదే ఫ్రీవే పైకి వెళ్ళారనుకోండి. కానీ అక్కడ ఒక్క కారు కూడా ఉండదు, మీ కారు మాత్రమే ఉంటుంది. మీరు ట్రాఫిక్ లైట్లన్నిటినీ తీసివేయవచ్చు, వాటి అవసరం మీకు ఉండదు. ఎందుకంటే ఆ దారిలో ప్రయాణిస్తున్నది మీరు ఒక్కరే. ఇది మనకు చాలా అసాధారణమైన అనుభవం అవుతుంది కాదా? సరే, ఇప్పుడు నోవహు కాలంలో ఆయనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రియులారా, నిబంధన యొక్క మరొక భాగం ఏమిటంటే జంతు ప్రపంచం మీద మానవుని రక్షణ మరియు పాలన లేదా వాటి మీద ఆధిపత్యమై ఉన్నది. ఈ సమయానికి ముందు సంబంధం భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. స్పష్టంగా ముందు మనిషి మాంసాహారి కాదు, అన్ని జంతువులు కూడా పెంపుడుగా ఉండేవి. మరియు ఒక వ్యక్తి పెంపుడు జంతువును తినడానికి ఇష్టపడడు. జలప్రలయము సమీపించినప్పుడు జంతువులు నోవహు వద్దకు వచ్చాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వారి పట్ల ఎటువంటి భయం లేనట్టు కనిపించాయి. ఇప్పుడు జంతువులు మనిషిని చూసి భయపడతాయి మరియు బెదిరించబడతాయి. అయినప్పటికీ మనిషి జంతు ప్రపంచం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. జంతు ప్రపంచంపై మనిషి యొక్క వ్యవహారము ఒక క్రూరమైన కథ అని చెప్పవచ్చు. మనిషి అనేక జంతువులను నిర్మూలించడానికి ప్రయత్నించాడు. ఒకవేళ గనక ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే వారికి లభించే డబ్బు కోసం నేడు అన్ని జంతువులను మనిషి నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ వధించి ఉండేవాడు. ఒకానొక సమయంలో వివిధ రకాల జంతువులు పెద్ద పెద్ద గుంపులుగా ఉండేవి, కానీ అవి మనిషిచే చంపబడ్డాయి, పూర్తిగా తగ్గిపోయాయి. ఈరోజు జంతువులు మరియు పక్షి జీవితాన్ని రక్షించడానికి మనకు ఆశ్రయ స్థలాలు ఉండాల్సి వచ్చింది. మనం అలా చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడడానికి అది మంచిది. ప్రతి చోట జంతువులు నిర్మూలించబడుతున్నాయి. మనిషి ఒక ఘోరమైన క్రూర జీవి. జంతువులను మనిషి నుండి రక్షించడానికి మనకు ప్రభుత్వం అవసరం. ఇక ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు దేవుడు మనిషికి ఆహారానికి ఒక క్రొత్త సదుపాయాన్ని ఇస్తున్నాడు. జల ప్రళయానికి ముందు దేవుడు మనిషికి ఆకుపచ్చని భూమిని, మొక్కల జీవాన్ని తినడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నోవహుతో అతడు జంతు జీవాన్ని తినగలడని చెబుతున్నాడు. ఆహార పద్ధతివాదులు ఉంటున్నారు మరియు తరచుగా ఈ రకమైన విషయము ఒక వ్యక్తి మతంలో ఒక భాగం అవుతుంది. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక మహిళను కలిశాడు. ఆమె తన మతంలో భాగంగా ఒక శాకాహారాన్ని సమర్థించేదిగా ఉండేది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఆమెతో జలప్రలయానికి ముందు ఉన్నటువంటి వారు అందరూ కూడా శాకాహారులేనని ఆమెతో చెప్పినప్పుడు ఆమె చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండింది.
మనమందరము శాకాహారులు కావాలనే ఆమె వాదనను ఇది బలపరిచిందని ఆమె భావించింది. మరియు ఆమె తన సహాయకుడితో ఈ దైవ సేవకుడి మాటలను దానిని తన నోట్స్లో వ్రాయమని చెప్పింది. అయినప్పటికీ ఆమె తర్వాత దానిని తుడిచిపెట్టి ఉండాలి. ఎందుకంటే ఆ దైవ సేవకుడు ఆమెతో ఇలా చెప్పాడు, అమ్మా, ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే దానిని గూర్చి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే జల ప్రళయములో నాశనమైన వారు అందరూ కూడా శాకాహారుల సమూహమని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో నిజంగా వారి ఆహార పద్ధతి ఏ విధంగానైనా వారిని మెరుగుపరిచి ఉంటే వారు నాశనం అయ్యేవారు కాదు అని చెప్పాడు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన ఆహార పద్ధతులు మన హృదయాన్ని మార్చలేవు. ఇక్కడ ఇప్పుడు దేవుడు మనిషిని మాంసం తినడానికి అనుమతిస్తున్నాడని మనం ఇక్కడ చూస్తాం. అయినప్పటికీ దేవుడు రక్తం తినడాన్ని నిషేధిస్తున్నాడు. ఇక ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తము బయటకు వదిలివేయబడాలి. రక్తము ప్రాణాన్ని సూచిస్తుంది. దానిని వదిలివేయడం అంటే జంతువును దాని బాధను పొడిగించకుండా దయతో చంపాలి మరియు అది నిజంగా చనిపోయి ఉండాలి. మీరు జంతువులను తినబోతున్నప్పుడు మీరు వాటి రక్తంతో కలిపి తినకూడదని దేవుడు చెబుతున్నాడు. జంతువు దయతో చంపబడిందని భరోసా ఇచ్చే విధంగా రక్తాన్ని బయటకు వదిలివేయాలి. ఇక ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఇది ఒక ఆసక్తికరమైన వాక్యం. అయితే పట్టణాల్లో నగరాల్లో ఉంటున్న మనకు, అనగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించని మనలాంటి వారికి ఇది అంతగా అర్థవంతమైంది కాదు. అయితే మనకు కూడా ఎదురయ్యే కొన్ని జంతువులు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రకములైన హానికరమైన, అనగా రేబిస్ వ్యాధి సోకిన లేదా వ్యాధులను మోసుకెళ్లే ఎలుకలు, ఇవి మానవులకు నిజమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాటి పాఠంలో అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. జల ప్రళయము ఏదో స్థానికంగా ఒక్కచోటికే పరిమితమైనది కానే కాదు, ఇది సార్వత్రికమైనది. అందుకు ఎన్నో చారిత్రాత్మకమైన శాస్త్రీయపరమైన ఆధారాలు ఉంటున్నాయి. నోవహు ఓడ నుండి బయటికి వచ్చినప్పుడు అతడు చేసిన మొదటి పని యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టి ఆయనకు ఒక దహన బలిని అర్పించడమే. ఆ దహన బలి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అది దేవుని సన్నిధిలో అంగీకారంనకు మరియు ఆయనను గుర్తించి దేవునికి స్తుతి చెల్లించే సూచనగా అర్పించబడింది. ఈ విషయాన్ని మనము నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ నిర్దిష్ట సమయంలో నోవహు పట్ల దేవుడు సంతోషించడానికి కారణమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. జల ప్రళయానికి ముందు ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి 3 విషయాలు, అనగా మనుషులు తిరుగుబాటులో నడిచారని, వారు దేవుని ప్రత్యక్షతను తిరస్కరించారని, మరియు వారి వైపు నుండి ఎటువంటి పశ్చాత్తాపం లేదు అనే విషయాన్ని మనము గమనించి ఉంటున్నాం. ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే మన ఆహార పద్ధతులు మన హృదయాన్ని ఎంత మాత్రమూ మార్చలేవు. కేవలము దేవుడు మాత్రమే మన హృదయాన్ని మార్చగలడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. జలప్రళయం మొత్తం సమయం ఎన్ని రోజులు? జలప్రళయం మొత్తం సమయం ఎన్ని రోజులు? 1 365 రోజులు, 2 370 రోజులు, 3 371 రోజులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసమ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.